వెల్కమ్ టు సత్య న్యూస్. నేను లాలిత్య. ముందు హెడ్లైన్స్. భారత్ బంద్ కు మద్దతుగా ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మరిగూడ అడ్డంకి జాతీయ రహదారి దిగ్బంధం. చట్టాలు రద్దయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలన్న మంత్రి జగదీష్ రెడ్డి. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు మద్దతుగా అధికార ప్రతిపక్షాల పార్టీల ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా. భారత్ బంద్ కు మద్దతుగా ఎడ్లబండిపై భారీ ర్యాలీ నిర్వహించిన హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. భారత్ బంద్ కు సంఘీభావం ప్రకటించిన జర్నలిస్ట్ యూనియన్ నాయకులు. దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ గోల్నాగ్ డివిజన్ కార్పొరేటర్ గా విజయం సాధించినందుకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన కాద్రిపాక్ మైనారిటీ నాయకులు. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు మద్దతుగా అధికార ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా. నల్గొండలో ఏర్పాటు చేసిన మరియామాత విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగన శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరిన యువత. వామపక్ష పార్టీల మనుగడ కోసమే రైతుల పేరు పెట్టి దొంగ ధర్నాలు చేస్తున్నారన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. దేశ రాజధానిలో రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్న మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో విజయవంతమైన భారత్ బంద్. మునుగోడు మండల కేంద్రంలో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కర్ణాటి విద్యాసాగర్ 45వ జన్మదిన వేడుకలు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ధర్నా నిర్వహించిన నాయకులు. భారత్ బంద్ కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. వామపక్ష పార్టీల బంద్ విజయవంతం, పాల్గొన్న నాయకులు. తెలంగాణలో నిరుద్యోగులను మాటలతో మోసం చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మండిపడ్డ తీన్మార్ మల్లన్న. రైతులకు వ్యతిరేకంగా బిల్లును ప్రవేశపెట్టిన బీజేపీ మొండి వైఖరిని నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా కార్తీక పూజలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. భారత్ బంద్ కు మద్దతుగా మంగళవారం ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ అద్దంకి జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. భారత్ బంద్ కు మద్దతుగా మంగళవారం ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని మరిగూడ అడ్డంకి జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు అన్నం పెట్టే రైతులకు, సామాన్య ప్రజలకు, వినియోగదారుల మెడకు ఉచ్చు బిగించేలాగా ఉన్నాయన్నారు. ప్రధానమంత్రి మోడీ దొంగ చట్టాలను తీసుకొచ్చారని, రైతుల ఆగ్రహ జ్వాలల్లో మోడీ ప్రభుత్వం మాడి మసైపోతుందని అన్నారు. కార్పొరేట్ కబంధ హస్తాలలో వ్యవసాయాన్ని బందీ చేసేలా ఉన్న ఈ చట్టాలను రద్దు చేసేంత వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అలుపెరుగని పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, మండల జిల్లా నాయకులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆదాని, అంబానీ, మరి అదేవిధంగా ఇంకా ఇద్దరు ముగ్గురు బడా పారిశ్రామికవేత్తలు గుజరాత్ వాళ్లకు ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి రైతులని కూలీలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. మరి ఈ యొక్క నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలని తిప్పుకొట్టి భారతదేశంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకే వేదిక ద్వారా అన్ని పార్టీలు కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యవసాయ చట్టాలని నడలు వంచి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అమ్మకుండా చేసి మరి ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ప్రయోజనం జరిగే విధంగా ముందుకు సాగుతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకోవాలని దేశ వ్యవసాయ రంగానికే కాకుండా వినియోగదారులకు కూడా పెద్ద ఎత్తున నష్టం కలిగించే ఈ చట్టాలు 15 నిమిషాలు దేశంలో ఆహార భద్రతకు కూడా ప్రమాదకరంగా
పరిణమించే ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఇవాళ బంద్ పాటించాలని చెప్పి రైతాంగం ఇచ్చిన పిలుపు మేరకు మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాలు, పట్టణాలను కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతునిచ్చి స్వచ్ఛందంగా బంద్ పాటించడం జరిగింది. ఇది కేవలం రైతాంగానికి మాత్రమే నష్టం కలిగించే చట్టాలు కావు. ఇవి పేద ప్రజలకి, రోజువారీ ఆదాయం ఉండే ప్రజలకి, దిగువ మధ్యతరగతి ప్రజలు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, మధ్యతరగతి ప్రజానికానికి కూడా, వినియోగదారులైన ప్రజలందరికీ కూడా గొడ్డలి పెట్టలాంటివి ఈ చట్టాలు. ముఖ్యంగా నల్గొండ నియోజకవర్గ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు నల్గొండ పట్టణ బైపాస్లో పెద్ద ఎత్తున రాస్తారోకో ధర్నాలు చేయడం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కనుక అదే అయితే రాబోయే రోజుల్లో రైతాంగం ఒక్కరే కాదు, ఎవరైతే వినియోగదారులైనటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి వాళ్ళు ఇవాళ ఆహారం తినడానికి ఈరోజు వారు సంపాదించే డబ్బు మొత్తం కూడా వారు ఆహారం సమకూర్చుకోవడానికే సరిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే స్వేచ్ఛగా ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటే ఇవాళ దాదాపు 85% నుంచి 90% మంది రైతులు చిన్న సన్నకారు రైతాంగం ఉన్నారు. వీళ్ళు ఎక్కడో పోయి అమ్ముకునే పరిస్థితి ఉండదు. కేంద్రం 3 వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి రైతులను నానా ఇబ్బందులకు గురిచేస్తుందని, ఈ చట్టాలు రద్దయ్యేంత వరకు రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. భారత్ బంద్లో భాగంగా రైతులకు మద్దతుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం కేతిపల్లి మండల కేంద్రంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా రైతులకు మద్దతుగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం కేతేపల్లి మండల కేంద్రంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్నాయని మండిపడ్డారు. నేడు రైతులు చేస్తున్న బంద్కు యావత్ భారతదేశంతో పాటు ఇతర దేశాలు సైతం మద్దతు తెలుపుతున్నాయని అన్నారు. ఈ నూతన చట్టాలు రద్దయ్యేంత వరకు రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. దేశానికి వెన్నుముకైన రైతుల వెన్ను విరిచేలా చట్టాలు ఉన్నాయని వివరించారు. వ్యవసాయ చట్టం అనేది లబ్ధి చేకూరేదైతే గడ్డకట్టే చెల్లిని సైతం లెక్క చేయకుండా రైతులు 13 రోజులుగా ఆందోళన ఎందుకు చేశారని బీజేపీ నేతలను ప్రశ్నించారు. నూతన చట్టంలో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యవసాయానికి మద్దతు ఇస్తుందని తెలిపారు. దీంతో సహకార వ్యవసాయ వ్యవస్థ నామరూపాలు లేకుండా పోయి కార్పొరేట్ పెత్తనం వస్తుందని అన్నారు. మార్కెట్ యార్డ్ వ్యవస్థను తీసేసి ఏజెంట్లకు ధర నిర్ణయించే అవకాశం ఇస్తే ఇక రైతుల మద్దతు ధర ఎక్కడ వస్తుందని ప్రకటించారు. ఈ చట్టం వల్ల చిన్న సన్నకారు రైతులు కనుమరుగవుతారని తెలిపారు. ఇబ్బందులు ఉన్న రైతులకు మద్దతు ధర ఇవ్వాల్సింది పోయి ఉన్న మద్దతు ధరను తొలగించడం ఎంతవరకు న్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రవీణ్ శేఖర్ రెండు నెలల మార్కెట్లో కూడా తిరుగుతుంది. మిరియాలు కూడా పోతే 4-5 వేల ట్రాక్టర్లు రోడ్ల మీద పడుకుంటారు రైతులు. ఢిల్లీలో ఏ పరిస్థితి ఉందో తెలంగాణలో అదే పరిస్థితి ఉంది. అన్న ఓట్లు ఏమనేది చెప్పాలి. ఆయన ఏమో దొడ్డొడ్లు వేసుకుంటాడు ఫామ్ హౌస్లో. 2 ఎకరాల్లో వడ్డీ వేసిండు ఆయన. 400 ఎకరాలు చేసిన ఫామ్ హౌస్ 2 ఎకరాల్లో దొడ్డొడ్లు వేసుకున్నాడు. ఈ రైతుల సన్నోట్లు లేపించి 200 రూపాయలు 300 పెట్టమంటే ఆయన చేతులు వస్తాడు. అందుకనే ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వాల మీద మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఒక్క పేదవానికి ఒక ఏమైనా న్యాయం చేసిందా? అందుకనే ఈ రైతు వ్యతిరేక బిల్లులు ప్రధానం. మిగిలిన అంశాల మీద పార్లమెంట్లో పోరాటం చేస్తాం. ప్రతిపక్షాలన్నీ కూడా ఇవాళ 18 ప్రతిపక్ష పార్టీలు బంధుకు సపోర్ట్ చేస్తున్నాం. స్వచ్ఛందంగా ఇవాళ రైతుకు అండగా ఉండడానికి పార్టీలకు అతీతంగా అందరూ వచ్చారు. అందరికీ కూడా ధన్యవాదాలు. మా రాష్ట్ర వ్యాప్తంగా అందులో కూడా ఈ జాతీయ రహదారిపై కేతపల్లి మండల హెడ్ క్వార్టర్లో మా దుబ్బాక నరసింహారెడ్డి రాష్ట్ర నాయకులు, అలాగే ఇక్కడ సింగిల్ విండో వెంకటరెడ్డి గారు కానీ, గైద రవీందర్ కానీ,
భారత్ బంద్కు మద్దతుగా జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాలతో మంగళవారం బైక్ ర్యాలీ, ఆటో ర్యాలీ, రాస్తారోకోలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. భారత్ బంద్కు మద్దతుగా జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాలతో మంగళవారం బైక్ ర్యాలీ, ఆటో ర్యాలీ, రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, లేని పక్షంలో రైతులందరినీ ఐక్యం చేసి కేంద్ర మెడలు వంచి రైతులను రాజుగా చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రైతులకు న్యాయం జరిగే వరకు, ఆ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. పట్టణ వ్యాపారస్తులు, ఆర్టీసీ బస్సులు, బ్యాంకులు, అన్ని రకాల దుకాణాలు స్వచ్ఛందంగా బంద్కు సహకరించినందుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, గిడ్డంకుల సంస్థ చైర్మన్ మందుల సమ్మేల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ వాటే జానయ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వరరావు, జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, మార్కెట్ చైర్పర్సన్ ఉప్పల లలిత ఆనంద్, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, జెడ్పీటీసీ జీడి భిక్షం, ఎంపీపీ బీరవోలు రవీందర్ రెడ్డి, ఆత్మకూర్ ఎస్ ఎంపీపీ, బీఎస్సీఎస్ చైర్మన్ కొనతం సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ఉద్యమాన్ని ఇవాళ ఐక్యరాజ్య సమితి అనేక దేశాలు, ఆ దేశాలలో ఉండబడేటువంటి రైతు సంస్థలు సంపూర్ణంగా మద్దతు ఇచ్చినాయి. అదొక్కటే కాదు, ఇవాళ దేశ భారత్ బంద్లో పాల్గొన్న టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్ష పార్టీల మనుగడకే రైతుల పేర్లు పెట్టి దొంగధర్నాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మంగళవారం నల్గొండ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ భారత్ బంద్లో పాల్గొన్న టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాల పార్టీలు మనుగడకే రైతుల పేరు పెట్టి దొంగధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 70 సంవత్సరాల క్రితం వ్యవసాయ చట్టాన్ని ప్రధాని కొన్ని మార్పులతో మార్చారని, ఈ నూతన వ్యవసాయ చట్టాల ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు రావడంతో తమ పంట ఇష్టం ఉన్న చోట ఎగుమతి చేసుకోవచ్చని తెలిపారు. ఈ పద్ధతిలో చేసే రైతుకు త్వరితగతిన ఆదాయం వస్తుందని, ఈ చట్టాల ద్వారా దళారుల దోపిడీకి అడ్డుకట్టు వేయొచ్చని, ఇటువంటి చట్టాలపై అవగాహన లేకనే ప్రతిపక్షాలు రైతులకు కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదిగాని శ్రీనివాస్ గౌడ్, వీరెల్లి చంద్రశేఖర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, పట్టణ అధ్యక్షులు మురిశెట్టి నాగేశ్వరరావు, వంగూరి రాఖీ, చెర్లపల్లి గణేష్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ బంద్ పిలుపునిచ్చింది. ఎందుకని ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నారు. ఎక్కడైనా వాళ్ళు చెప్తున్న కారణాలు ఏమిటి? మార్కెట్ యార్డులను రద్దు చేస్తారని. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా మార్కెట్ యార్డ్స్ రద్దయినాయా అని బీజేపీ అడుగుతున్నారు. మద్దతు ధరను రద్దు చేస్తారని. ఈ రాష్ట్రంలో మద్దతు ధరకు ఇప్పుడు వడ్లు కొనుగోలు చేస్తలేరా? పత్తి సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తలేరా? తర్వాత మార్కెట్ ద్వారా కందులు కానీ ఇతర యొక్క తృణ ధాన్యాలు కానీ కొనుగోలు చేస్తలేరా? ఎక్కడైనా రాష్ట్రంలో అది లేకుండా పోయిందా? ఈరోజు అంటే ఈ ప్రభుత్వం కేవలం ఊహాజనితంగా లేని విషయాన్ని ఉన్నట్టుగా ఊహించుకొని నూతన వ్యవసాయ చట్టాల కారణంగా మద్దతు ధర ఉండదని, మార్కెట్ యార్డ్స్ ఉండయని ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇది కేవలం రైతుల ఉద్యమం స్టార్ట్ అయ్యి 12 రోజులైన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి నిద్రలేసి అప్పుడు దీనికి మద్దతు అని చెప్పి ప్రకటించింది. ఎందుకు? హైదరాబాద్ ఎన్నికలను నిద్రలేపినాయి. హైదరాబాద్లో ఓడిపోయిండు కాబట్టి, చిత్తుగా ఓడిపోయిండు. భారతీయ జనతా పార్టీని ప్రజలు గెలిపించింది కాబట్టి, దుబ్బాకలో ప్రజలు గెలిపించింది కాబట్టి, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం, తన వైఫల్యాల నుంచి ప్రజల యొక్క దృష్టిని మరల్చడం కోసం ఈరోజు ఈ యొక్క బంద్కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. అరే అధికార పార్టీ అయి ఉండి బంద్లు ఏమిటండి? ముఖ్యమంత్రి తన యొక్క అభిప్రాయాన్ని ఇంకే విధంగా నేను చెప్పొచ్చు. బంద్లు ఏమిటి? ప్రతిపక్షాలు చేయవలసిన బంద్ను అధికార పార్టీ చేస్తుందా? ఈ రాష్ట్రంలో అధికారం ఉన్న యొక్క పార్టీగా
అంటే కేవలం వాళ్ళ యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం మాత్రమే ఈ యొక్క బంద్ నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ నూతన వ్యవసాయ చట్టాలపైన ఎక్కడైనా ఎప్పుడైనా టీఆర్ఎస్ వాళ్ళతో కానీ ఇంకెవ్వరితోని వామపక్షాలతో కానీ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. అది స్థలం వాళ్ళు చెప్పిన ఆయన లేదు, మేము చెప్పిన ఆయన, సమయం వాళ్ళు నిర్ణయించిన ఆయన లేదు, లేకపోతే మేము నిర్ణయించిన దానికైనా పర్వాలేదు. ఎక్కడైనా మేము సవాల్ విసురుతున్నాం. ఇవాళ ఈ జగదీశ్వర్ రెడ్డి కానీ ఇంకెవరన్నా రాని లేని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ రైతులకు నష్టం చేసే యొక్క అంశాలు ఆ యొక్క నూతన వ్యవసాయ చట్టాలు ఉన్నాయో చెప్పండి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్, వామపక్ష తదితర పార్టీలు మంగళవారం ఇచ్చిన భారత్ బంద్కు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో విజయవంతమైంది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు రైతులకు సంఘీభావంగా భారత్ బంద్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నాయకత్వంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బిల్లులకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్, వామపక్ష తదితర పార్టీలు మంగళవారం ఇచ్చిన భారత్ బంద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాలలో విజయవంతమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రైతులకు సంఘీభావంగా భారత్ బంద్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నాయకత్వంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద గల ఆల్ఫా హోటల్ నుండి భారీ బైక్ ర్యాలీ ప్రారంభించి సికింద్రాబాద్ మెండి మార్కెట్, జనరల్ బాజార్, పారిస్, బేగంపేట్, గ్రీన్ పార్క్, అమీర్పేట్, సనత్ నగర్, ఎర్రగడ్డ, యూసఫ్గూడ, జూబ్లీ హిల్స్, లకడికపుల్, అబీడ్స్ తదితర ప్రాంతాల నుంచి ముషీరాబాద్ వరకు కొనసాగించారు. ఈ బంద్లో వందలాది మంది కార్యకర్తలు తమ తమ బైకుల ద్వారా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మరి ఈరోజు చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇక్కడ మా అమాలి అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి మేము అందరం కలిసి కూడా ఇక్కడ ఈ యొక్క చట్టం ఏదైతే మోడీ గారు తీసుకొచ్చిన ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి మేము ఇక్కడ డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఈ రైతు ఏదైతే చట్టం తీసుకొచ్చిండో మోడీ తీసుకురావడం వల్ల మార్కెట్ కమిటీలు మళ్ళీ మార్కెట్లో జరిగిన ప్రతి ఒక్కటి కూడా నిర్వీర్యం అయిపోయే పొజిషన్ ఉంటుంది. ఇక్కడ ఈ మార్కెట్ మీద ఆధారపడినటువంటి 2 లక్షల మంది ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోతారు. అదేవిధంగా ఈరోజు మా మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి ఆఫీసర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా ధర్నాలో పాల్గొనడం జరిగింది. వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి కూడా ప్రతి ఒక్కరు ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఉపాధి కోల్పోతుంది. మరి మోడీ గారు ఏదైతే ఈ కార్పొరేట్ సంస్థలకు ఈ విధంగా ఇవన్నీ కట్టబెట్టాలని చూస్తున్నటువంటి అదాని, మరి రిలయన్స్ వారికి వీళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, రాబోయే రోజుల్లో మీకు కూడా గడ్డు పరిస్థితి వస్తుంది. ఈ రైతులతో పెట్టుకోవడం వల్ల మీకు చాలా దురదృష్టకరమైన విషయము. ఢిల్లీలో రైతులు తలపెట్టిన భారత్ బంద్కు మద్దతుగా నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మంగళవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసనలు, రాస్తారోకోలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులను అరెస్ట్ చేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి ముదేడి సుధాకర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యంలు పాల్గొని మాట్లాడారు. ఢిల్లీలో రైతులు తలపెట్టిన భారత్ బంద్కు మద్దతుగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా మంగళవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసనలు, రాస్తారోకోలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులను అరెస్టులు చేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి నేలకంటి సత్యంలు మాట్లాడుతూ బంద్కు మద్దతుగా జాతీయ రహదారి దిగ్బంధనం చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. ఈ బంద్తోనైనా ప్రభుత్వం దిగివచ్చి రైతులతో చర్చలు జరిపి వ్యవసాయ వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతు సంఘాల ఆధ్వర్యంలో ఇచ్చిన బంద్కు మద్దతుగా వామపక్షాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి బంద్కు మద్దతు తెలియజేశామన్నారు. ఈ బంద్ నల్గొండ జిల్లా వ్యాప్తంగా సంపూర్ణంగా జరిగిందని, కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని రైతాంగానికి మద్దతుగా నిరసన ర్యాలీలు చేపట్టారని తెలిపారు. ఈ ప్రజా ఆగ్రహాన్ని గ్రహించి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు సంఘాల నాయకులతో చర్చలు జరిపి రైతాంగానికి వ్యతిరేకంగా ఉన్న 3 చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు దండంపల్లి సత్యయ్య, ఎండి హషం, ఎండి సలీం, సాగర్, తుమ్మల పద్మ, రవీందర్, పందుల సైదులు తదితరులు పాల్గొన్నారు. రైతు ఆందోళన పట్టించుకొని బీజేపీ మంత్రి వైఖరి 9 రోజులు భారత్ బంద్ను పిలిపియటం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల. ఎందుకంటే రైతులు ఇవాళ రైతుల మీద భారం పడుతున్న 3 చట్టాలు పార్లమెంట్లో ఆమోదం తీసుకుని రద్దు చేయాలని చెప్పి వస్తే కొన్ని సంస్థలు తీవ్రవాదం అని చెప్పి ఇలా బీజేపీ వాళ్ళకి చేయటం అది చాలా దుర్మార్గమైంది. రైతే దేశానికి వెన్నుముక్క అని చెప్పి జై జవాన్ జై కిసాన్ అనే నిదానంతోటి ఇలా ఢిల్లీకి వచ్చిన రైతుల్ని ఇలా కాలక్షేపం చేసి ఇలా 9 రోజులు చేయడం జరుగుతుంది. దానికే ఇలా 8వ తారీఖు నాడు భారత్ బంద్ని అఖిల పక్షాలు, అన్ని పక్షాలు కూడా ఇవాళ స్పందించి వస్తున్నది. బీజేపీ
మొండిగా ఇవాళ అమ్మాని అందాని వాళ్లకు ఉడగం చేసే పరిస్థితి వస్తుంది కనుకనే రైతులు రోడ్డు మీదకి వచ్చి ఈ 3 చట్టాలు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ తోటి తీసుకొచ్చి ఇవాళ రాస్తారోకో చేయటం జరుగుతున్నది. ఢిల్లీలో గత 10 రోజులుగా ధర్నా చేస్తున్న రైతులకు మద్దతుగా ఆల్ ఇండియా కిసాన్ సంబంధించిన కోఆర్డినేషన్ కమిటీ సంబంధించి పిలిపించిన పిలుపులో భాగంగా ఈరోజు భారత్ బంద్ జరుగుతుంది. భారత్ బంద్ పూర్తిగా సంపూర్ణంగా జరుగుతుంది. దానికి సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ రాస్తారోకోలో పాల్గొంటున్నాం. అదేవిధంగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చలకు ఆహ్వానించి ఈ యొక్క రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు తలపెట్టిన భారత్ బంద్కు మద్దతుగా అధికార ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం యాదగిరిగుట్టలోని స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ప్రధాన రోడ్లో అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఐ నేత కళ్యాణ్ కృష్ణ మాట్లాడారు. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు తలపెట్టిన భారత్ బంద్కు మద్దతుగా అధికార ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం యాదగిరిగుట్టలోని స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం పట్టణంలోని ప్రధాన రోడ్లో అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఐ నేత కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ రైతులకు మద్దతుగా వామపక్షాలు, అధికార పార్టీ తెరాస, కాంగ్రెస్ నేతలు పిలుపు మేరకు వ్యాపార వర్గాలు దుకాణాలు మూసివేసి రైతాంగానికి మద్దతు ప్రకటించాలని ఆయన కోరారు. రవాణా రంగంలోని వారు కూడా బంద్కు సహకరించాల్సిందిగా కోరారు. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులు కేవలం కార్పొరేట్ సంస్థలకు రైతు బతుకులను అప్పగించేందుకు అని ఆయన ధ్వజమెత్తారు. రైతుకు అండగా ఉంటూ తెలంగాణలో బంద్ను విజయవంతం చేసి ఢిల్లీలో రైతులకు సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న భారత్ బంద్ను ఉపసంహరించుకోవాలి. రైతు వ్యతిరేక చట్టాల బిల్లులను ఉపసంహరించుకోవాలి. రైతు వ్యతిరేక ఆర్డినెన్స్ బిల్లులను ఉపసంహరించుకోవాలి. రైతు వ్యతిరేక ఆర్డినెన్స్ బిల్లును జయప్రదం చేయండి. నేడు జరుగుతున్నటువంటి భారత్ బంద్ను నశించాలి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి. రైతుల పట్ల కేంద్రంలో ఉన్న బీజేపీ వంటి వైఖరి నశించాలి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వంటి వైఖరి భారత కమ్యూనిస్ట్ పార్టీ బాబు మీ బండ్లు తీయాలి. ఆటోలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు వ్యతిరేక బిల్లులను నిరసిస్తూ రైతు సంఘాలు ఇచ్చినటువంటి భారత్ బంద్లో భాగంగా ఈరోజు యాదగిరిగుట్టలో వామపక్ష పార్టీలు, అదేవిధంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కూడా ఈ యొక్క బంద్కు సంపూర్ణ మద్దతు తెలియజేసినాయి. బంద్ యాదగిరిగుట్టలో సంపూర్ణంగా కొనసాగుతూ ఉన్నది. యాదగిరిగుట్ట డిపోలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులను కూడా నడవకుండా ఈరోజు ఉదయం 4 గంటల నుండే వామపక్ష పార్టీల కార్యకర్తలు, అదేవిధంగా ప్రజా సంఘాల కార్యకర్తలంతా కూడా ఈ యొక్క బంద్లో పాల్గొని జయప్రదం చేయడం జరుగుతుంది. ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసనకు మద్దతుగా భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా ఆర్టీసీలో నిరసన వ్యక్తం చేశారు.
ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసనలకు మద్దతుగా భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా ఆర్టీసీలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్, లక్ష్మయ్య, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ఈరోజు భారత్ బంద్లో భాగంగా నల్లగొండ పట్టణంలో దాదాపు 1000 మంది యువకులు, ఉత్సాహవంతులు, రైతులు చేసుకున్న ఒడ్లు పండించే వాళ్ళందరికీ పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి షాప్ తిరిగి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ దేశానికి అన్నం పెట్టే రైతుకే ఇబ్బంది కలిగినప్పుడు మనందరం అన్నం తింటున్న కడుపులో పోతుంటే వాళ్ళ దయాదాక్షల మీద ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మోడీ తీసుకొచ్చినటువంటి 3 చట్టాలు అవి ఎవరికి అర్థం కావ చట్టాలు. ఈ దేశంలో 80% రైతులు సన్నకారు రైతులు ఎవరు. ఈ దేశంలో 80% రైతులపై వేరే మార్కెట్ పై అమ్ముకోవాలని ఒక చట్టం తీసుకొచ్చిండు. ఆదాని అంబానీలకు తొత్తుగా మారిన మోడీ గారికి ఒత్తాసు పలికిన కేసీఆర్ గారికి ఒకటే గుర్తుపెట్టుకోండి. మనకు తెలుసు, ఈ ఆర్టీసీలో మీడియా సోదరులు తెలుసు, ఈ ధర్నా చేసినప్పుడు 57 రోజులు దాదాపు ఎంతోమంది అమాయక కార్మికులు సరిపోయినప్పుడు వాళ్ళు ధర్నా చేస్తుంటే ఒక్కరు కూడా పట్టించుకోలే. ముసలి కన్నీళ్ళు గార్చి చెప్తుంటాడు కేసీఆర్ గారు, మీరు సన్న రకం ఓట్లు వేయండి, మీకు నేను ఉన్నా అన్నాడు. ఈరోజు కొనే దిక్కే లేదు. రైతు గోడునే ఏడుస్తుండు, ఎక్కడ పోవాలో తెలుస్తలేదు. మార్కెట్ యార్డ్లో పోతే ఒడ్లు కొనే నాదులు లేడు. ఈ రకంగా జరుగుతుంటే మనం ఒకసారి ఆలోచించామని చెప్తున్నా. అన్నాడు 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలించిందని చెప్తుంటారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ప్రభుత్వాలు వచ్చినప్పుడు అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని రైతులు, కర్షకులు, కార్మికులు అందరూ సుఖ సంతోషాలతో ఉండేది. భారత్ బంద్కు మద్దతుగా హుజూర్నగర్ ఎమ్మెల్యే షానంపూడి సైదిరెడ్డి మంగళవారం హుజూర్నగర్ పాత బస్టాండ్ నుండి ఇందిరా చౌక్ వరకు ఎడ్ల బండిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం అఖిలపక్ష నాయకులతో పాటు ఇందిరా చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి సైదిరెడ్డి మాట్లాడారు. భారత్ బంద్కు మద్దతుగా హుజూర్నగర్ ఎమ్మెల్యే షానంపూడి సైదిరెడ్డి మంగళవారం హుజూర్నగర్ పాత బస్టాండ్ సెంటర్ నుండి ఇందిరా చౌక్ వద్దకు ఎడ్ల బండిపై భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అఖిలపక్ష నాయకులతో పాటు కలిసి ఇందిరా చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ మోడీ కార్పొరేట్ సంస్థలకు కమ్ము కాసు రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నాడని, రైతులు కన్నెర్ర చేస్తే ఎంతటి ప్రభుత్వాలైనా తలవంచాల్సిందే అన్నారు. రానున్న రోజుల్లో రైతుల నుండి ప్రధాని మోడీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోబోతున్నారని, తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ రైతులకు లాభం చేకూరే విధంగా పథకాలు ప్రవేశపెడుతుంటే ప్రధాని నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని అన్నారు. రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఉచిత 24 గంటల కరెంటు, రైతు బీమా, రైతు బంధు పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని, బీజేపీ ఏలుతున్న రాష్ట్రాల్లో ఎక్కడ కూడా రైతులకు ఉచిత కరెంట్ అమలు కావడం లేదన్నారు. రైతుల వ్యతిరేక విధానాలకు టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం సైదిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి హుజూర్నగర్ పోలీస్ స్టేషన్కి తరలించారు. రైతు లేదే భారతదేశమే లేదు. ఎందుకంటే 60-70% మంది ఈరోజు ఆధారపడ్డది వ్యవసాయం మీద. అట్లాంటి వ్యవసాయాన్ని కార్పొరేట్కి దారాదత్తం చేయడానికి అన్ని రకాలుగా రైతుని మొత్తం నాశనం చేసే విధంగా, వ్యవసాయం నాశనం చేసే విధంగా చేస్తున్న ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని వెంటనే ప్రవేశపెట్టిన బిల్లులను ఉపసంహరించుకోవాలని అందరం కూడా ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా అందరూ చూస్తూనే ఉన్నాం,
కేసీఆర్ ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాతి ప్రభుత్వం. రైతుల కోసం ఎన్నో ప్రయోజనాలు చేసినాం. రైతు బంధువులు, రైతు బీమాలు, అన్ని రకాల సహాయాలు చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏమో రైతుల్ని ఆడుకుంటా ఉంది. ఈరోజు దేశం మొత్తం కార్పొరేట్ల మయం చేయడానికి, కార్పొరేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కొన్ని రోజుల నుంచి కూడా చలిలో అతి తక్కువ ఉష్ణోగ్రతల్లో ఢిల్లీలో చేస్తున్న రైతులందరూ కూడా స్ట్రైక్ చేస్తున్నా కానీ ఇంతవరకు మోడీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. రైతులంటే ఒక లెక్కలేనితనం. రైతులు మమ్మల్ని ఏం చేస్తారు, వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేనే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇప్పటికే 2-3 సార్లు చర్చలను పిలిచిండ్రు. ఏ చర్చలు కూడా సరిగ్గా ఫలితాలు లేకుండానే చేసినాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం భారత్ బంద్కు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఐతగాని రాంబాబు గౌడ్, పాల్వాయి జానయ్యలు పాల్గొని మాట్లాడారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం భారత్ బంద్కు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఐతగాని రాంబాబు గౌడ్, పాల్వాయి జానయ్యలు మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చి రైతులను నడ్డి విరిచే విధంగా ఉన్న రైతు బిల్లులను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. రైతు సంఘాలు చేస్తున్న భారత్ బంద్కు టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు జహంగీర్, యూనియన్ రాష్ట్ర నాయకులు బుక్కా రాంబాబు, వెంకటరెడ్డి, లింగాల సాయిగౌడ్, ముషంహరి, మోత్కూర్ మధు, బూరా వెంకటేశ్వర్లు, రామారావు, వేణుగోపాల్, వేణు, సత్యను సైదులు, ఉయ్యాల నర్సయ్య, మామిడి శంకర్, శ్యాంబాబు, ఎరుకుల సైదులు తదితరులు పాల్గొన్నారు. విడిచే విధంగా ఉన్నాయి. ఆ చట్టాలను వెంటనే ఉపసంహరించుకొని రైతుకు అనుకూలమైన చట్టాన్ని ఏదైతే ఉందో పాత చట్టాన్ని అమలు చేస్తూ రైతుల పాలన ఉండాలని ఈరోజు సూర్యాపేట జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పక్షాన జర్నలిస్టులు అందరూ మేము వామపక్షాలకు మద్దతు ఇస్తున్నాం. వెన్నుముక రైతన్న అలాంటి రైతు యొక్క వెన్నును విరిచే పని కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈరోజు చేస్తూ ఉన్నది. రైతు వ్యతిరేక చట్టాలు ఒక 3 చట్టాలను తీసుకొచ్చి రైతు నడ్డు విరిచే పని ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కార్పొరేట్ శక్తులకు ఊతం ఇచ్చే విధంగా, రైతుని అన్యాయం చేసే విధంగా ఈ 3 చట్టాలు ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఈ రైతు యొక్క వ్యతిరేకంగా తీసుకొచ్చినట్టు ఈ 3 చట్టాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి చెప్పి మీకు ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతు సంఘాలు, అన్ని రైతు సంఘాలు చేస్తున్నటువంటి ధర్నాకు మద్దతుగా అన్ని వామపక్షాల సంఘాలకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన మేమంతా కూడా సంఘీభావం తెలియజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా కన్ను తెరిచి కనువిప్పు చేసుకొని ఈ రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ గోల్నాక డివిజన్ కార్పొరేటర్గా విజయం సాధించినందుకు మంగళవారం ఖాద్రీబాగ్ మైనార్టీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం లావణ్య శ్రీనివాస్ గౌడ్ను శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ గోల్నాక్ డివిజన్ కార్పొరేటర్గా విజయం సాధించినందుకు మంగళవారం ఖాద్రీబాగ్ మైనారిటీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్లను శాల్వాతో సత్కరించి స్వాగతం పలికారు. అదేవిధంగా మహమ్మద్ ఇస్మాయిల్ ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ నన్ను గెలిపించిన మైనారిటీ సోదరులకు ధన్యవాదాలు తెలిపారు. నాపై నమ్మకం ఉంచి గెలిపించిన ఓటర్ల నమ్మకాన్ని, సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గంలో నడుస్తానని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు మొయిన్ కురేషి, తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు మాకు బ్రహ్మరథం పట్టడం జరిగింది. కార్పొరేటర్గా మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. గోల్నాకట్ డివిజన్ ప్రజలు వారందరినీ బస్తీలో కలిసి ప్రతి ఒక్క బస్తీలలో మమ్మల్ని గెలిపించిన ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు బస్తీలలో తిరగడం జరుగుతుంది. ఈరోజు అదేవిధంగా కాజీబాగ్లోని అక్బర్కి సంబంధించి మోహిన్ భాయ్ తదితరుల సమావేశంలో బస్తీలో తిరగడం జరిగింది. అందరికీ నమస్కారం. మాకు చాలా సపోర్ట్గా ఉండి మమ్మల్ని చాలా మెజార్టీగా గెలిపించారు. అందరికీ థ్యాంక్స్ అండి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామచెర్ల మండలంలో నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు మంగళవారం తలపెట్టిన భారత్ బంద్కు మద్దతుగా అధికార ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం అధికార ప్రతిపక్ష నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామర్చెల్ల మండలంలో నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు మంగళవారం తలపెట్టిన భారత్ బంద్కు మద్దతుగా అధికార ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు మద్దతుగా కనీసం 2 గంటల పాటు వ్యాపార వర్గాలు దుకాణాలు మూసివేసి రైతాంగానికి మద్దతు ప్రకటించాలని కోరారు. రవాణా రంగంలోని వారు కూడా బంద్కు సహకరించాల్సిందిగా కోరారు. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులు కేవలం కార్పొరేట్ సంస్థలకు రైతు బతుకులను అప్పగించేందుకని ఆయన ధ్వజమెత్తారు. రైతులకు అండగా ఉంటూ అన్ని విధాలా ఆదుకుంటుందని ఒక తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన తెలిపారు. తెలంగాణలో బంద్ను విజయవంతం చేసి ఢిల్లీలో రైతులకు సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ చట్టం వల్ల రైతాంగం ఇబ్బంది పడుతుందని చెప్పి ఇలా పంజాబ్, హర్యానా రైతాంగం అంతా ఢిల్లీ సరిహద్దుల్లో వాళ్ళు వేచి ఉండి 15 రోజుల నుంచి అలా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా కూడా ఇలాంటి చలనం లేని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మీద బాష్ప గోళాలు అంటే పోలీసు లాఠీ చార్జీలు, నీటి ఫిరంగులు వాడుతున్నారు తప్ప వాళ్ళ సమస్యని పరిష్కారం చేసే దిశలో వాళ్ళు పోవట్లేదు. దీనికి అన్నదాతలు గత 15 రోజుల నుంచి ఢిల్లీ వీధులలో సుమారు 1 కోటి మంది ధర్నా చేస్తుంటే ఇంతవరకు మోడీ ప్రభుత్వానికి ఏ మాత్రం చెల్లించకుండా రైతుల పట్ల వ్యతిరేక ధోరణి వివక్షత చూపుతున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. రైతుల వ్యతిరేక ద్రోహి మోడీ మంగళవారం నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేసిన మరియామాత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాస్టర్లు గుత్తా సుఖేందర్ రెడ్డిని సత్కరించారు.
మంగళవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మరియామాత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాస్టర్లు గుత్తా సుఖేందర్ రెడ్డిని సత్కరించారు. అనంతరం గుత్తా మాట్లాడుతూ మరియామాత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించిన బిషప్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, ప్రపంచ శాంతి కోసం తన ప్రాణాలను అర్పించిన యేసుప్రభు త్యాగం ఎంతో గొప్పదన్నారు. నల్గొండ జిల్లాలో ఉన్న ప్రభు బిడ్డలందరికీ మరియామాత విగ్రహ ఆవిష్కరణ శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా జెడ్పీ ఫ్లోర్ లీడర్ పాషం రామరెడ్డి, మాజీ కౌన్సిలర్లు దుబ్బా అశోక్, శౌరయ్య, విలియమ్స్ తదితరులు పాల్గొన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో పట్టణ పరిధిలోని పానగల్ నుండి అధిక సంఖ్యలో యువత నరేంద్ర మోడీ పాలనకు, సాహసోపేతమైన నిర్ణయాలకు ఆకర్షితులై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. మంగళవారం నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో పట్టణ పరిధిలోని పానగల్ నుండి అధిక సంఖ్యలో యువత నరేంద్ర మోడీ పాలనకు, సాహసోపేతమైన నిర్ణయాలకు ఆకర్షితులై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలోకి చేరారు. పార్టీలో చేరిన వారిలో పవన్ కళ్యాణ్, జీవన్, కిరణ్, సందీప్, శ్రీకాంత్, శంకర్, అరవింద్, మధు, అనిల్, సంజయ్, విజయులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, బండారు ప్రసాద్, మొరిశెట్టి నాగేశ్వరరావు, పల్లెబోయిన శ్యామ్ సుందర్, వీరేల చంద్రశేఖర్, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, చెర్లపల్లిగనే దాసోజీ యాదగిరాచారి, మిర్యాలగిరి, దాసరి వెంకన్న, మహేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మరి నల్గొండ పట్టణంలోని 2వ వార్డు, అదేవిధంగా 25వ వార్డు నుంచి యువకులు మొత్తం కూడా స్వచ్ఛందంగా ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది. వారిని మరి అందరం కూడా సాధారణంగా స్వాగతించి పార్టీలో చేర్చుకోవడం జరిగింది. మరి ఇది శుభ పరిణామం. మరి ఈరోజు పట్టణంలో ముఖ్యంగా విద్యార్థులు, యువకులు బీజేపీ పట్ల ఆకర్షితులై పార్టీలోకి మరి ఈ మధ్య చాలామంది చేరడం ఇది ఒక శుభ పరిణామం. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంస్కరణలు, అదేవిధంగా అనేక తీసుకున్నటువంటి నిర్ణయాలు, సాహసోపేతమైన నిర్ణయాల పట్ల ఆకర్షితులైతే ఉన్నారు. ముఖ్యంగా మోడీ గారు ఈ దేశాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రరాజ్యంగా మరి తీర్చిదిద్దుతూ మరి దేశానికి ప్రపంచంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తున్న తరుణంలో మరి యువకులు ఎక్కువగా బీజేపీలో చేరుతూ ఉన్నారు.
రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ చేపట్టిన భారత్ బంద్లో భాగంగా మంగళవారం సికింద్రాబాద్లోని బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ మూతపడింది. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీధర్ శ్రీనివాస్ నాయకత్వంలో జరిగిన బంద్లో వ్యవసాయదారులు, కమిషన్ ఏజెంట్లు, హమాలీ యజమానులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర రెడ్డి మాట్లాడారు. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ చేపట్టిన భారత్ బంద్లో భాగంగా మంగళవారం సికింద్రాబాద్లోని బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ మూతపడింది. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీధర్ శ్రీనివాస్ నాయకత్వంలో జరిగిన ఈ బంద్లో వ్యవసాయదారులు, కమిషన్ ఏజెంట్స్, హమాలీలు, యాజమాన్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని దేశ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనలు వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టం రద్దు చేయాలని గత 15 రోజుల నుండి దేశ రాజధానిలో రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కంటోన్మెంట్ బోర్డు సభ్యులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, పాండు యాదవ్, తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ నేత ఎలకంటి ప్రభుగుప్తా, అలాగే ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం నరసింహ తదితరులు పాల్గొన్నారు. తమ ప్రాణాలను లెక్క చేయకుండా చట్టాలను రద్దు చేయాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తూ వీళ్ళు ఇప్పుడు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. గత 12 రోజులు దాటుతా ఉంది. పోయిన నెల 26 తారీఖు నుంచి నిరసన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వానికి పట్టింపు లేదు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను, రైతు చట్టాలను బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉండే పద్ధతుల్లో, రైతులకు అన్యాయం చేసే పద్ధతుల్లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కర్ణాటి విద్యాసాగర్ 45వ జన్మదిన వేడుకల సందర్భంగా మంగళవారం మునుగోడు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన రాజు ఆధ్వర్యంలో మునుగోడు మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో కేక్ కట్ చేసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కర్ణాటి విద్యాసాగర్ 45వ జన్మదిన వేడుకల సందర్భంగా మంగళవారం మునుగోడు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన రాజు ఆధ్వర్యంలో మునుగోడు మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో కేక్ కట్ చేసి రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దొంతరగాని వెంకటేష్, సోము రవికుమార్, శ్రీకాంత్, దొంతరగాని హరీష్, శివ, గంటర్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంబర్పేట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాగ్ అంబర్పేట్ కాంటెస్ట్ కార్పొరేటర్ శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడారు. అంబర్పేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాగ్ అంబర్పేట్ కంటెస్టెంట్ కార్పొరేటర్ శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశానికి రైతే రారాజు అని, దేశానికి రైతు వెన్నుముక్క లాంటి వాడని, అలాంటి రైతును బాధ పెట్టడం సరికాదని, భారతదేశానికి నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్వర్ గౌడ్, సత్యబాబు, డివిజన్ ప్రెసిడెంట్ శ్రీధర్ గౌడ్, రావుల సుధాకర్, కోటం అనిల్, ఫరీద్, జమీర్, సమద్, డివిజన్ మహిళా నాయకురాలు సునీత, లావణ్య తదితరులు పాల్గొన్నారు. నూతన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు బాగంబర్పేట్ డివిజన్ శ్రీరమణ చౌరస్తాలో మేమందరం కూడా ఇక్కడ రైతులకు మద్దతు పలుకుతూ అందరం కూడా ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాము. మోడీ గారు అయిన ప్రధానమంత్రి మోడీ గారు మన దేశాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో తాకట్టు పెట్టి రైతులకు అన్యాయం చేస్తున్నాడు. మరియు కార్పొరేట్ శక్తులు డెవలప్ అవుతున్నాయి, ఇక్కడ మిగతా ప్రజలందరికీ అన్యాయం చేస్తున్నాడు. రైతులకు లాభాలు చేసామంటుంది కానీ ఎలాంటి లాభం కూడా చేయట్లేదు. ఎందుకంటే ఈ కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టింది ఈ దేశాన్ని. వాళ్ళు వచ్చి డైరెక్ట్గా రైతు దగ్గర వీళ్ళు పండించిన పంటను తీసుకొని తక్కువ ధరలకు తీసుకొని వాళ్ళు మార్కెట్లో కొరత ఉన్న టైంలో దాన్ని రిలీజ్ చేసి నిల్వ చేసుకొని దాన్ని కొరత ఉన్న టైంలో రిలీజ్ చేసి వాళ్ళు లాభాలు పొందుతున్నారు ఎక్కువ రేట్లకు అమ్ముకొని. आज किसान जो परेशान है और जो किसान जो ज़राअत करके गवर्नमेंट को जो अनाज जो फरोख्त कर रहे हैं उसमें जो किसानों को जो सही रेट नहीं देने की वजह से आज जो किसान और किसान के बच्चे जो लोग परेशान हैं, ये नरेंद्र मोदी गवर्नमेंट जब से आई है, जब से किसान नहीं सारी आवाम परेशान है उसके लिए। आज हम श्री रमना अंबरपेट कॉन्स्टिट्यूंसी में श्री रमना चौरस्ते पे
आज भारत बंद के मौके में हम जो है आज किसान के लिए आज जो है हम यहाँ पे धरने पे जो है बैठे। आज किसान हर आवाम के लिए किसान जो है दुनिया की मेहनत करके परेशानी से तकलीफ़ों से और आज उसको मुनाफा नहीं मिल के उन्हें जान देने का भी आजकल जाना भी दे दिए किसाना। मगर हमारे मोदी साहब को रहम किस वजह से नहीं आ रहा किसान के ऊपर, मेरे को समझ में नहीं आ रहा। आज जो है डॉक्टर का बेटा डॉक्टर बनता, पुलिस वालों के बेटे पुलिस वाले बनते, टेलर का बेटा टेलर बनता, मगर किसान का बेटा किसान किस वजह से नहीं बन रहा। రానున్న పట్టభద్రుల ఎన్నికలలో భాగంగా మంగళవారం తీన్మార్ మల్లన్న పాదయాత్ర చేస్తూ కోదాడలో పట్టభద్రుల ఓటు మద్దతుకై సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రానున్న పట్టభద్రుల ఎన్నికలలో భాగంగా మంగళవారం తీన్మార్ మల్లన్న పాదయాత్ర చేస్తూ కోదాడలో పట్టభద్రుల ఓటుకే మద్దతుకే సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో తెరాస ప్రభుత్వం జరుపుతున్న ఉత్తితి అభివృద్ధి కార్యక్రమాలను పట్టభద్రులు గమనించాలని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు తెరాస పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రజానికానికి ఇచ్చిన ఎన్నో వాగ్దానాలను అన్ని బూటకపు వాగ్దానాలేనని, తెలంగాణలో నిరుద్యోగులను మాటలతో మోసం చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన అన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడ లేడని, ఇకపై కేసీఆర్ ఆగడాలు నడవబోవని, తెరాస పార్టీ బూటకపు పాలనకు చరణగీతం పాడేందుకే తీర్మాన్ మల్లన్న ఉన్నాడని అన్నారు. అధికార పార్టీ ఆగడాలను అరికట్టేందుకు పార్లమెంట్లో ప్రశ్నించే గలాన్ని గెలిపించుకోవాలని, కాబట్టి సాటి పట్టుభద్రునిగా పేద ప్రజల మధ్యలో ఉంటూ నిరుద్యోగులకు, రైతులకు, ప్రైవేట్ ఉద్యోగులకు అన్ని తరహాలో జరిగే అన్యాయాలను ఎదిరించి ప్రశ్నించే వ్యక్తిగా పట్టభద్రులంతా ఆలోచించి సూర్యాపేట, ఖమ్మం, వరంగల్ 3 జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు తనకు వేసి గెలిపించాలని కోరారు. అన్యాయంపై గర్జించే ప్రజాశక్తిగా ఉన్న తనను పార్లమెంట్లో పంపించాలని పట్టభద్రులకు విన్నవించుకున్నారు. నమస్కారం. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజల అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు ప్రజలంతా బ్రహ్మరథం పడుతూ 3 జిల్లాల అనూహ్యమైన స్పందనను కనబరుస్తూ ఉన్నారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్న చట్టసభకు పోవలసిందే అని చెప్పి ప్రజలంతా ముక్త కంఠంతో చెప్పడం నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రశ్నించే గొంతు అవసరం ఉంది మండలిలో అని మాకు అర్థమవుతా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ప్రశ్నించే విధంగా శాసన మండలికి మల్లన్నను మా ప్రతినిధిగా తోలాలని ప్రజలు చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం, వాళ్ళ తరఫున ప్రశ్నించడం కోసం, వాళ్ళ జీవితాల్లో వెలుగులు చేసే విధంగా ప్రయత్నించడం కోసం తీన్మార్ మల్లన్న ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోదాడ వరకు రావడం జరిగింది. 1650 కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా దాదాపుగా 700 పైచిలకు పాదయాత్ర కంప్లీట్ చేసుకున్నాం. ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎంటర్ అయినాం. ఉమ్మడి నల్గొండ జిల్లా నేను పుట్టిన గడ్డ. ఈ గడ్డ నుంచి మరోసారి ఇక్కడ పాదయాత్ర కొనసాగబోతా ఉంది. సోదరులారా, దయచేసి పట్టభద్రు మేధావులంతా ఒక్కసారి ఆలోచించి ప్రశ్నించే గొంతునైన తీన్మార్ మల్లన్నకు అవకాశం ఇస్తే మీ ఆశయాలకు నాది భరోసా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జై మల్లన్న. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో రైతులకు వ్యతిరేకంగా బిల్లును ప్రవేశపెట్టిన బీజేపీ మొండి వైఖరికి నిరసనగా మంగళవారం భారత్ బంద్కు మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో రైతులకు వ్యతిరేకంగా బిల్లును ప్రవేశపెట్టిన బీజేపీ మొండి వైఖరికి నిరసనగా మంగళవారం భారత్ బంద్కు మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగం ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంఈ ఎజాజ్, మండల అధ్యక్షులు కొండరాజు వెంకటరాజు, 1వ వార్డు కౌన్సిలర్ చింతలపని శ్రీనివాసరెడ్డి, కట్టెగమ్ముల సాగర్, నీలం పద్మ వెంకటస్వామి, మాజీ ఎంపీటీసీ ఎండి జైనుద్దీన్, పార్టీ టౌన్ వర్కింగ్ మండల అధ్యక్షులు ముదిగొండ శ్రీకాంత్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జూలకంటి సంపత్, ఎండి బాబా, కర్రె అజయ్, ఆంజనేయులు, సింహం రాజు, గార్య రమేష్, జాంగీర్ తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే, ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే,
కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని బోడుప్పల్ మేడ్చల్ జిల్లా ఎన్ఐఎన్ కాలనీ రోడ్లో అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం మహాదేవుడైన శివుడికి లక్ష పుష్పార్చన అత్యంత వైభవంగా నిర్వహించారు. శివలింగానికి ఉదయమే పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని బోడుపల్ మేడ్చల్ జిల్లా ఎన్ఐఎన్ కాలనీ రోడ్లోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం మహాదేవుడైన శివునికి లక్ష పుష్పార్చన అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయమే శివలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పంచామృతాలతో అభిషేకం నిర్వహించి తదుపరి పట్టు వస్త్రాలతో అలంకరణ చేసి లక్ష పువ్వులతో పుష్పార్చన, పంచహారతి, ధూపముతో దేవాలయ ప్రాంగణమంతా భక్తులతో శివనామస్మరణతో మారుమోగింది. ఈ సందర్భంగా తీర్థ ప్రసాద వితరణ, పండిత ఆశీర్వచనం నిర్వహించారు. रामचंद्र भगवान के హెడ్లైన్స్ మరోసారి. భారత్ బంద్ కు మద్దతుగా ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మరిగూడ అడ్డంకి జాతీయ రహదారి దిగ్బంధం. చట్టాలు రద్దయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలన్న మంత్రి జగదీష్ రెడ్డి. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు మద్దతుగా అధికార ప్రతిపక్షాల పార్టీల ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా. భారత్ బంద్ కు మద్దతుగా ఎడ్ల బండిపై భారీ ర్యాలీ నిర్వహించిన హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. భారత్ బంద్ కు సంఘీభావం ప్రకటించిన జర్నలిస్ట్ యూనియన్ నాయకులు. దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ గోల్నాగ్ డివిజన్ కార్పొరేటర్ గా విజయం సాధించినందుకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన కాద్రిపాక్ మైనారిటీ నాయకులు. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు మద్దతుగా అధికార ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా. నల్గొండలో ఏర్పాటు చేసిన మరియామాత విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగన శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరిన యువత. వామపక్ష పార్టీల మనుగడ కోసమే రైతుల పేరు పెట్టి దొంగ ధర్నాలు చేస్తున్నారన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. దేశ రాజధానిలో రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్న మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో విజయవంతమైన భారత్ బంద్. మునుగోడు మండల కేంద్రంలో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కర్ణాటి విద్యాసాగర్ 45వ జన్మదిన వేడుకలు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ధర్నా నిర్వహించిన నాయకులు. భారత్ బంద్ కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. వామపక్ష పార్టీల బంద్ విజయవంతం, పాల్గొన్న నాయకులు. తెలంగాణలో నిరుద్యోగులను మాటలతో మోసం చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మండిపడ్డ తీన్వార్ మల్లన్న. రైతులకు వ్యతిరేకంగా బిల్లును ప్రవేశపెట్టిన బీజేపీ మొండి వైఖరిని నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ.
అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా కార్తీక పూజలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగ్రత్త కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.